స్టార్ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో మరో సంచలన బిల్లు ప్రవేశపెట్టనుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులతో సహా 30 రోజులు కస్టడీలో ఉంటే పదవి కోల్పోయేలా చారిత్రక బిల్లును తీసుకురానున్నారు. ఏదైనా నేరం క్రింద అరెస్ట్ అయి 30 రోజుల పాటు బెయిల్ రాకపోతే 31వ రోజున స్వయంగా పదవి కోల్పోయేలా ఈ బిల్లులో మార్గదర్శకాలు పొందుపరిచారు. హోంమంత్రి అమిత్ షా గారు స్వయంగా ఈరోజు ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆమోదం పొందితే అవినీతి నాయకులు కుర్చీని కాపాడుకోవడం కష్టతరం కానుంది. చట్టం నేతల చేతిలో ఆట వస్తువు కాదు. భారత్కి నిజాయితీ నాయకులు కావాలి, దుర్మార్గులు కాదు. ఈ బిల్లు చెప్తున్న సందేశం ఒక్కటే: సత్యంగా ఉండండి, లేదంటే పక్కకు తప్పుకోండి. దేశం ఇక మోసగాళ్లను భరించదు. 30 రోజులు జైల్లో ఉంటే 31వ రోజు కుర్చీ అవుట్.